గాదే ఇన్నయ్య గారు ఒకటి అన్నారు, ఆగస్టు సంక్షోభంతో ఈ ప్రభుత్వం కూలిపోబోతోంది, బీజేపీ సారథ్యంలో అవును. జరుగుతుంది ఇది. అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు గాదే ఇన్నయ్య గారు మాట్లాడినరు చాలా రోజులైంది. దానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండ్రు, ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఇదంతా కూడా పక్షం రోజుల కిందట జరిగింది. అవును. గాదే ఇన్నయ్య గారు అని కూడా ఒక 20 రోజులు దాటి ఉండొచ్చు. దాని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టంగా చెప్పిండ్రు, నేను ముఖ్యమంత్రికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇచ్చారు సార్, ప్రెస్ మీట్ పెట్టించారు. ఓకే, రైట్. ఓకే, చెప్పండి సార్, కంటిన్యూ. హలో, కంటిన్యూ చేయండి సార్. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టంగా వివరణ ఇచ్చిండ్రు, నేను రెవెన్యూ మినిస్టర్ను, ధరణికి సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మేము వాగ్దానం ఇచ్చి ఉన్నాము. మరి ముఖ్యమంత్రి గారి దగ్గర తరచుగా సమావేశం అయ్యే అవకాశం ఒక రెవెన్యూ మినిస్టర్ గా నాకు ఉంటుంది. కాబట్టి నేను ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిని కలుస్తుండడం వల్ల నన్ను నంబర్ 2గా భావించకండి, నా శాఖ పరిధిలో మాత్రమే నేను పనిచేస్తున్నా అని స్పష్టంగా పొంగులేటి గారు వివరణ కూడా ఇచ్చుకోవడం జరిగింది. అయినా బిఎస్ గారు 65 సీట్లతో ప్రజలు మాకు తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించమని అధికారాన్ని అప్పచెప్పిండ్రు. భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి 8 మందితో ఎట్లా సాధ్యమవుతుంది? ఆగస్టు సంక్షోభం ఉండొచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆగస్టు సంక్షోభం అనేది రాజకీయంగా తరుముతోస్తున్నటువంటి ఒక ఉపద్రవం, ఒప్పుకుందాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ఈ 10 ఏళ్లలో ఆగస్టు సంక్షోభం ఎక్కడ కూడా ఏర్పడలే రాజకీయంగా. కొన్ని దాన్ని ఏమన్నా శాస్త్రీయమైనటువంటి కులబద్ధత తీసుకుందామంటే ఈ 10 ఏళ్లలో అది కూడా ఎక్కడ జరగలే. ఇంకొకటి, భారతీయ జనతా పార్టీ నుంచి ఏమైతుంది, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మేమేమి ఇలా మైనారిటీలో ఉండి వేరే పార్టీల మద్దతుతో అధికారంలో కొనసాగుతున్నాం. బిఎస్ గారు, మేము ఫుల్ మెజారిటీ 2014లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి 61 సీట్లు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఫుల్ మెజార్టీ, ఇవాళ మాకు 65 సీట్లు ఉన్నాయి, 64+1. అదేవిధంగా ఇవాళ పాలన సుభిక్షంగా జరుగుతుంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను 100 రోజుల్లో 6 గ్యారంటీల్లో దాదాపు 5 గ్యారంటీలను నెరవేరుస్తూ అనేక ఉద్యోగాల ప్రకటనలు ఇస్తూ, గతంలో ఉద్యోగాల ప్రకటనలు ఇచ్చి పెండింగ్ లో ఉన్న వాటిని భర్తీ చేస్తూ ఇవాళ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం. ప్రజారంజక పరిపాలన. మీరు సెక్రటరియట్ దగ్గర చూడండి, సమ్మక్క సారక్క జాతరలో ఉన్నటువంటి మంది సెక్రటరియట్ దగ్గర కనబడతారు, మంత్రులను కలుస్తూ, సెక్రటరీలను కలుస్తూ, కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులను కలుస్తూ, ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఆ యొక్క సెక్రటరియట్ లో కలియ తిరుగుతూ వాళ్ళ పనులు చేసుకుంటున్నటువంటి ప్రజలు. అదేవిధంగా వాళ్ళు ఇవాళ ప్రజా వాణిలో కూడా తమ సమస్యలను చెప్పుకుంటూ సమస్యలను సాధించుకుంటున్నటువంటి ప్రజలు. ఇక ప్రజలకు లేని నొప్పి ప్రతిపక్షాలకు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఇందాక భారతీయ జనతా పార్టీ ప్రతినిధి సోదరుడు మాట్లాడుతూ మా చరిత్రనే అటువంటిది కాదని, గోవా ఘటన వచ్చింది. ఇవన్నీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే చేసింది తప్ప వేరే ప్రభుత్వాలు కాదు సోదరా. కానీ ఇక్కడ అవన్నీ కూడా ఏవి ఉడకవు. బీజేపీకి 2019 తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ అంటే ఒక తర్వాత దుబ్బాక గాని, హుజూరాబాద్ గాని, జిహెచ్ఎంసీలో భారతీయ జనతా పార్టీ జబ్బలు జరుస్తుంటే కూడా ఆ భారతీయ జనతా పార్టీని 3వ ప్లేస్ లకు నెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే 119 సీట్లలో 100 సీట్లు సాధించి జబ్బలు కొట్టుకుంటున్న భారతీయ జనతా పార్టీని 8 స్థానాల్లో 3వ ప్లేస్ కంటే కూడా చాలా దూరంలో నెట్టేసినాం మేము. బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా పేరుగాంచిన ధర్మపురి
అరవింద్ గాని, బండి సంజయ్ గాని, ఈటల రాజేందర్ గాని ఓడిపోయినటువంటి అటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు మమ్మల్ని ఏదో చీలుస్తుంది, కూలుస్తుంది, ఇటువంటి ప్రేలాపనలు స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలతో ప్రజలప్పుడు అందుబాటులో ఉండి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి సమయం ఇది. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా ఈ 5 ఏళ్ళు పరిపూర్ణంగా పరిపాలన కొనసాగుతుంది. ఈ 5 ఏళ్లలో మేము ప్రజల ఆశీర్వాదాలు గనక తీసుకొని మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు పరిపూర్ణంగా నెరవేరిస్తే ఇంకొక మాట ఇంకో 5 ఏళ్ళు, ఇంకో 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. బిఎస్ గారు రైట్ రైట్ ఓకే సార్, ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాం. మేము కూడా సుస్థిర ప్రభుత్వం ఉండాలన్నదే నా నేను ఆకాంక్ష బిఎస్ కూడా. నేనేమంటున్నానంటే మాకు వేరే ఉద్దేశం ఏం లేదు సార్. బిఎస్ గారు మేమేమంటున్నారంటే ఈ 5 ఏళ్ళు మేము ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ప్రజారంజక పాలన గనక కొనసాగిస్తే ఈ 110 రోజులలో ఎట్లయితే కొనసాగించామో మిగతా 245 రోజుల్లో అట్లే కొనసాగిస్తే మేము వచ్చి 5 ఏళ్ళు ఉంటాం, ఇంకో 10 ఏళ్ళు ఉంటాం. దాంట్లో డౌట్ లేదు. మీరు ఉండాలి, సుస్థిర భారతీయ జనతా మేము పార్టీ కూడా కోరుకుంటున్నాం సార్. కనుమరుగైపోతుంది. ఒక్క మాట ఇప్పుడు గాదే ఇన్నయ్య గారు మీ పార్టీ నాయకులే, నేను కాదనట్టు మీ పార్టీ నాయకులు. ఒకవైపు కేటీఆర్ గారు నిన్న కూడా అన్నారు, రేపు అయితే ఏక్నాథ్ షిండే రేవంత్ రెడ్డి అవుతాడు, ఆయన సారథ్యంలోనే బీజేపీ ప్రభుత్వం వస్తుందనే మాట మీ పార్టీ వాళ్ళు అంటున్నారు, ప్రతిపక్షాలు అంటున్నాయి. దీనికి ఏమంటారు మీరు? బిఎస్ గారు మీరు సీనియర్ మోస్ట్ మోడరేటరు, అనేక రాజకీయాలు చూసిండ్రు. ఇప్పుడు మేము బోటాబోటీ మెజారిటీలో మైనారిటీలో ఉండి ఏదో ఇండిపెండెంట్ల మద్దతుతోనో లేకపోతే ఇంకో పార్టీ మద్దతుతోనో ఉంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారే కాకుండా రేవంత్ రెడ్డి గారి స్థానంలో ఎవరున్నా కూడా ఒక స్థిరమైనటువంటి సంపూర్ణమైనటువంటి మద్దతు కోసం యత్నాలు చేస్తారు. మేము ఉన్నదే 64 మందితో అయ్యా, అంటే ఫుల్ మెజారిటీకి 4 ఎక్కున్నారు, ఇంకొకరిని కలుపుకుంటే 5 మంది ఎక్కున్నారు. ఎమ్మెల్యేలు అంతా కూడా మీరు టికెట్ల పంపిణీ చూడండి, యంగ్స్టర్స్ మొత్తం కూడా అంటే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి లేదా కాంగ్రెస్ పార్టీ ఆశయాలు నచ్చి టికెట్లు పొంది రేవంత్ రెడ్డి గారు టికెట్లు ఇప్పించి రేవంత్ రెడ్డి గారు 80 కాన్స్టిట్యున్సీలు తిరిగి గెలిపించుకున్న వ్యక్తులు వాళ్ళు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారికి లాయల్ గా ఉన్నారు. ఈరోజు ఎమ్మెల్యేలు ప్రభుత్వం పట్ల లాయల్ గా ఉన్నారు. ఎమ్మెల్యేల్లో చాలా మంది మంత్రులు అయినరు. రేపు 5 ఏళ్లలో ఎక్స్పాన్షన్స్ లో మంత్రి పదవులు వస్తాయి. ఎమ్మెల్యేలకు వాళ్ళ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కావాలి. ప్రజలు వాళ్ళని నమ్మి ఓట్లేసిండ్రు కాబట్టి ఎమ్మెల్యేలకు ఎటువంటి దురాలోచనలు లేవు. అంత ఫెయిర్ గా పాలిటిక్స్ కి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇవాళ కేటీఆర్ కుండొచ్చా దుర్బుద్ధి, భారతీయ జనతా పార్టీకి అనేక రాష్ట్రాల్లో కూలుస్తుంది.